ఒక దర్శకుడి విజన్‌ని అలానే విజువల్ ఇంపాక్ట్‌తో క్రియేట్ చేయగలిగేది ఆర్ట్ డైరెక్టర్ మాత్రమే. సో, ప్రస్తుతం మనతో ఉన్నారు శ్రీ నాగేంద్ర గారు. తనతో మాట్లాడదాం. డెకాయిట్ సెట్ అద్భుతంగా ఉంది. రా అండ్ రస్టింగ్‌గా కనిపిస్తుంది. అసలు ఈ సెట్ విశేషాలేంటో మీతోనే మాట్లాడదామని వచ్చేసామండి. హాయ్, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. ఓకే. సో, చెప్పండి, డెకాయిట్ సెట్ చూస్తుంటే చాలా రా, రస్టిక్ ఫీల్స్‌లో కనిపిస్తూ ఉంది. ఫస్ట్ మీరు విన్నప్పుడు ఏమనిపించింది? స్క్రిప్ట్, సెట్టింగ్స్ అవన్నీ ఎలా చేశారు? అంటే ఫస్ట్ నేను ఈ స్క్రిప్ట్ వినగానే నాకు చాలా అంటే ఇది ఒక ఒక సూపర్ హిట్ మూవీ అన్నది నేను ఫిక్స్ అయిపోయానండి. బట్ దాని తర్వాత షూటింగ్ జరిగే ప్రాసెస్ ఏదైతే ఉందో ఎవ్రీ స్టేజ్‌లో కూడా డిస్కషన్ వైస్ కావచ్చండి, ఆ లొకేషన్స్ కావచ్చు, మేము ఏదైతే సెట్ బిల్డ్ చేసామో ఇవన్నీ కూడా ఇంకా అది హై పెంచుకుంటూ వెళ్ళాయనమాట. అంటే 100% మనం ఒక సక్సెస్ మూవీ చేస్తున్నాము అంటే ఆ మూవీ వచ్చే రిజల్ట్‌ని బట్టి ఇంకా దాన్ని పెంచుకుంటూ వెళ్ళామనమాట. ఓకే. ఓకే. హ్మ్. రిజల్ట్‌ని బట్టినా, బడ్జెట్ పట్టినా అండి? అదేంలేండి. అంటే రిక్వైర్మెంట్ అండి. మూవీ సీన్ రిక్వైర్మెంట్, తర్వాత బాగొస్తుంది కాబట్టి దాన్ని ఇంకా బాగా చూపించాలి. అంటే ఇవాళ రేపు ఏంటంటే మేము మా మా నా నా దృష్టిలో ఏంటంటే ఆడియన్స్‌కి ఒక మంచి రెస్పెక్ట్ ఇవ్వాలి మనం. వాళ్ళు వాళ్ళు కష్టపడిన డబ్బులు తీసుకొచ్చి మూవీకి పెడుతున్నారు. కాబట్టి మనం ఇచ్చేది బెస్ట్ ఇచ్చామనుకోండి, అది వాళ్ళకి మనం ఇచ్చిన ఒక రెస్పెక్ట్ కింద ఉంటది. ఆ యాంగిల్‌లోనే వర్క్ చేయడం జరిగిందన్నమాట ఈ మూవీ కూడా. ఓకే. ఓకే. హ్మ్. సో, ఆర్ట్ డైరెక్టర్‌కి చాలా వరకు కొలాబరేషన్ డైరెక్టర్ అండ్ సినిమాటోగ్రాఫర్‌కి ఉంటుంది కదా! మీ కొలాబరేషన్ ఎలా కుదిరింది? అంటే ఏమని డిస్కస్ చేసుకునేవాళ్ళు సెట్స్ పైకి వెళ్ళేటప్పుడు? హ్మ్. షనీల్ గారు ఆయన యాక్చువల్‌గా అబ్రాడ్ నుంచి వచ్చాడు కాబట్టి కొంచెం ఇక్కడ నేటివిటీ ఆయనకి సెట్ వైస్ కొందరికి తెలిసేది కాదనమాట. ఆయన ప్రతిదీ అడిగి అంటే సీన్ రిక్వైర్మెంట్ చెప్పి ఇక్కడ కల్చర్ అంటే మనం ఈ మూవీని ఒక బ్యాక్‌డ్రాప్‌లో చూపిస్తున్నాం. అంటే ఒక రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో మనం చెప్తున్నాం కాబట్టి ఆ రాయలసీమ బ్యాక్‌గ్రౌండ్‌లో అక్కడ ఉన్న స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి, ఆర్కిటెక్చర్ ఎలా ఉంటది అనే దాని మీద డిస్కస్ చేసుకోవడము. ఆ డిస్కస్ చేసుకునే ప్రాసెస్‌లో బోలెడంత రీసెర్చ్ చేసి లొకేషన్ రెక్కీలో కూడా ఒక ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతూ వచ్చింది. చాలా హ్యాపీగా ఉండేదండి. వాళ్ళకి కూడా ఇది చాలా కొత్తగా ఉండేదనమాట. మన ఇండియన్ డైరెక్టర్ అయితే మనం అంతా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ దానికి ఎక్కువ మనం చెప్పడానికి స్కోప్ ఉండేది. అది చెప్పే ప్రాసెస్‌లోనే నాకు చాలా ఐడియాస్ అన్నీ ఫార్మ్ అయ్యాయనమాట. ఓకే. అలా బిల్డ్ చేసుకుంటూ వచ్చాం. ఓకే. ఓకే. సో, అలా క్రియేటివ్‌గా ఆలోచించి ఇక్కడ చాలా కష్టపడి చేసిన ఆర్ట్ వర్క్ ఐ మీన్ ఏ సిట్యుయేషన్‌లో ఉండబోతోంది? ఈ మూవీకంటారా? అలాగే కష్టమేం లేదండి. మీకు ఏదైనా కష్టం అంటే తక్కువ టైం ఉన్నప్పుడు కొంచెం కష్టంగా ఉంటది. ఏదైనా యాక్టర్స్ డేట్స్ ఉన్నప్పుడు, డేట్స్ ఉన్నాయి త్వరగా షూట్ చేయాలన్నప్పుడు తప్ప డిజైనింగ్ వైస్ బిల్డ్ చేసే ప్రాసెస్‌లో ఎక్కడ కష్టం అనిపించదు. ఎందుకు కష్టం అనిపించదంటే మనం స్క్రిప్ట్ ఆల్రెడీ మనల్ని అడుగుతుంది కాబట్టి దాన్నే మనం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి అది ఈజీగా ఉంటదండి. ఓకే. సో, కొన్ని రియలిస్టిక్ సెట్స్ ఉంటాయి. కొన్ని క్రియేట్ చేసిన సెట్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడు ఏఐ యుగం నడుస్తుంది. చాలా వరకు కొంత మూవీలో ఇలా చూపిస్తున్న కొన్నిసార్లు గ్రీన్ మ్యాట్ వేసి చేస్తూ ఉంటారు. అలాంటి ఈ రోజుల్లో మీరు స్పెసిఫిక్‌గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని మీరు ఇందాక చెప్పారు. ఆడియన్ ఇంట్రెస్ట్ పోగొట్టుకోకూడదు. వాళ్ళు చాలా డబ్బులు పెట్టి వస్తున్నారు కాబట్టి, ఆ వ్యూవర్ ఇంట్రెస్ట్ గ్రాబ్ చేయడం కోసం, వాళ్ళ అటెన్షన్ గ్రాబ్ చేయడం కోసం మీరు స్పెసిఫిక్‌గా చూజ్ చేసే ఎలిమెంట్స్ ఏమి? నేనంటే మెయిన్ ఫేక్‌గా ఉండకూడదని ఎక్కువ ట్రై చేస్తానండి. మనం ఏది చేస్తున్నా కూడా అది రియలిస్టిక్‌గా ఉండాలి. ఆడియన్స్‌కి ఇది ఎక్కడ ఫేక్ అనిపించకూడదు. అలాగే కొన్ని పీరియాడిక్ మూవీస్ ఉంటాయి మనకి. ఆ టైంలో అవి కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? అది మనం బెస్ట్ చేయకపోయినా పర్లేదు గానీ, అక్కడ ఉండకూడనిది ఏదైనా పెట్టడం కరెక్ట్ కాదు అనే దాని మీద ఎక్కువ నేను కేర్ తీసుకుంటానండి. ఓకే. ఓకే. సో, ఇది రాయలసీమ బ్యాక్‌డ్రాప్ ఉంటుంది అని చెప్పారు కాబట్టి, ఇక్కడ మీరు మేమున్న లొకేషన్ అయితే రస్టిక్‌గా కనిపిస్తుంది అని చెప్పాము. మేము ఆల్రెడీ ట్రైలర్ చూసాము. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత స్పెసిఫిక్‌గా క్రియేట్ చేసిన ఒక సెట్ ఏమన్నా మీకు గుర్తుందా? లేదంటే కొన్ని జరుగుతూ ఉంటాయి, సెట్ ప్రాపర్టీ విరిగిపోవడం అలాంటి సిట్యుయేషన్స్. సో, ఆ సిట్యుయేషన్ గురించి చెప్పండి. మాక్సిమం అలాంటి ఇబ్బందికరమైన ఏమీ లేవు. ఆహ్, డిఫరెంట్ అంటే చిన్న చిన్న స్మాల్ సెట్స్ ఉన్నాయి. బిగ్ సెట్స్ ఉన్నాయండి. రైల్వే ట్రాక్ బిల్డ్ చేసాము. హాస్పిటల్ బిల్డ్ చేసామండి. గ్యారేజీలు ఇప్పుడు ఈ సాంగ్ సెట్ ఇట్లా మెంబర్ ఆఫ్ సెట్స్ ఉన్నాయండి. ఒక్కొక్క సెట్ ఒక్కొక్క ఇంట్రెస్టింగ్ అని అనిపించేది. ఏ సీట్ అయినా సరే స్టోరీ రిలేటెడ్ గానే ఉంటదనమాట. ఓకే. హ్మ్. ఓకే. ఇప్పుడు చాలా మూవీస్ రిలీజ్‌కి రెడీగా ఉన్నాయి. మీకు పర్సనల్‌గా చాలా చేశారు ఈ ఆర్ట్ వాళ్ళు అనిపించిన సినిమా ఏదైనా ఉందా? రీసెంట్‌గా అండి. యాహ్! ఇప్పుడు 'దురంధర్' అండి. 'దురంధరా'? ఆ! ఓకే. తెలుగులో అయితే? తెలుగులో ఈ మధ్య రీసెంట్‌గా అంటారా? హ్మ్.
ఐడియా రావట్లేదు. ఎనీథింగ్ ఈ మధ్య రీసెంట్ అనే కాదు, విచ్ మేడ్ యూ వండర్, లైక్ ఈ ఆర్ట్ వర్క్ చూసి మీకు మీరే వావ్ అనిపించింది. రీసెంట్ గా ఆ డైరెక్టర్ తోటతరణి గారికి చాంపియన్ మూవీకి ఆయన గద్ర అవార్డు ఇచ్చారండి. బట్ నిజంగా అది వర్త్ అనమాట. ఎందుకంటే దాంట్లో తరణి గారు అంటే ఇంకా లెజెండరీ, ఆయన పద్మశ్రీ, నాకు కూడా ఆయన ఇన్స్పిరేషన్ అనమాట. ఆ వర్క్ ఆ చాంపియన్లో మన తెలుగు మూవీస్లో రీసెంట్ మూవీస్లో చాంపియన్ ఆ డైరెక్షన్ చాలా బాగుంటుంది. ఓకే ఓకే. కానీ ఏదైనా ఛాన్స్ ఉందండి, ఏఐ లాంటివి వచ్చాయి కాబట్టి ఆ టూల్స్ వల్ల ఆర్ట్ డైరెక్షన్, ఆర్ట్ కి సంబంధించింది కొంచెం తగ్గుతుంది అని చెప్పేసి ఏమన్నా అనుకుంటున్నారా మీరు? లేదండి, ఏఐ కూడా మనకు చాలా హెల్ప్ అవుతుంది. ఏఐ త్రూ మనకు ఈజీ వే అవుతుంది. బట్ ఏఐ కూడా మనం యాజ్ ఇట్ ఈజ్ వాడుకోకుండా దాన్ని ఒక రిఫరెన్స్గా తీసుకొని మనం మళ్ళీ రీక్రియేట్ చేసి అలా చేయడం అనేది బాగుంటుందని నా ఒపీనియన్. ఓకే. మీ సెట్స్ చూసిన తర్వాత అడవి శేష్ గారు ఏమన్నారు? అడిశేష్ గారు అన్ని హ్యాపీ అండి. అంటే ఎప్పుడు మనం షూట్ చేసి వచ్చిన రిజల్ట్ అన్నిటికీ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దాన్ని బట్టి నెక్స్ట్ ఇంకా అన్నిటి మీద కూడా ఒక మంచి మన మీద హోప్ కలిగింది. ఆ ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి మనం బాగా చేయగలిగాం. పర్టికులర్ గా మనం నుంచిన ప్లేస్ అయితే నాకు కొంచెం హిట్ వైబ్స్ వస్తూ ఉన్నాయి. సో మీరు నాని గారితో హిట్ లో కూడా వర్క్ చేశారు, తర్వాత మిగతా మూవీస్ కూడా చేశారు, ఇప్పుడు రాబోతున్న మూవీ కూడా చేస్తున్నారని టాక్ వస్తుంది. సో ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? దానికి దీనికి డిఫరెన్స్ తీసుకురావడానికి ఈ రెండు పెద్ద సినిమాలు, పెద్ద బ్యానర్లు, పెద్ద హీరోలు, సో ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? లేదండి, దేని దానికే అండి. ఇప్పుడు ఏదైనా స్క్రిప్ట్ అండి, స్క్రిప్ట్ని మన స్క్రిప్ట్ ఏది అడుగుతుందో అది ఇస్తాం అంతే. ఏది టఫ్ ఏమి ఉండదు. ఎంతమంది ఉంటారండి టీంలో? డిపెండింగ్ అండి, ఒక్కొక్క సెట్కి 100 పీపుల్ ఉంటారండి, 200 పీపుల్ ఉంటారు. మీకు ఈ డెకోయిట్ కి ఎంతమంది టీం ఉన్నారు? మన టీం, పర్సనల్ టీం అయితే ఒక 10 to 15 మెంబర్స్ ఉంటారండి. బట్ రిక్వైర్మెంట్ బట్టి కార్పెంటర్స్ వీళ్ళందరూ ఇంక్లూడ్ అవుతుంటారు అన్నమాట. 100 ఒక్కొక్క, ఇప్పుడు ఈ సెట్ ఉందండి, ఈ సెట్ ఉన్నప్పుడు 150 పీపుల్ వరకు వర్క్ చేశారు. బట్ స్టాండర్డ్గా ఒక 50 మెంబర్స్ అయితే మన పీపుల్ ఉంటారు అనమాట. సినిమా చూసినంత ఈజీ కాదు ఆర్టిస్ట్ సెట్ చేయడం అనేది అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ.